రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాపై టౌన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. తాళం వేసిన ఇంట్లనే టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న 8 మంది నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 17.5 గ్రాముల బంగారం ఆభరణాలు, 14.5 తులాల వెండి ఆభరణాలు, 3 మోటార్ సైకిళ్లు, 1 ఆటో, 2 సెల్ ఫోన్లు, 1500 నగదును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇంటికి తాళం వేసి బయటికి వెళ్తే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈరోజు సిరిసిల్ల సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీకాంత్, తర్వాత ఐడి పార్టీ బృందం ఆడేపు రవి, సన్ ఆఫ్ శ్రీనివాస్ 25 ఇయర్స్, బీవై నగర్, సిరిసిల్ల అనే ఒక దొంగను పట్టుకోవడం జరిగింది. ఇతను ఒక 5 కేసులు ఒప్పుకోవడం జరిగింది. ఈ 5 కేసులలో 17.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 14.5 తులాల వెండి ఆభరణాలు, 3 పల్సర్ బైకులు, 1 ఆటో, 2 సెల్ ఫోన్స్, 1500 రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం. ఈ ఆడే ప్రభు అనే వ్యక్తి ఇంతకుముందు ఇప్పటివరకు అంటే ఈ 25 ఇయర్స్ లోపలనే ఇంతకుముందే 22 కేసులల్లా జైలుకు పోయించాడు. అయితే ఇతను ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్ను వాళ్ళని వీళ్ళని మచ్చిక చేసుకొని వాళ్ళతోటి వాళ్ళను అంటే దొంగతనంలో పాటు చేసుకుంటాడు. పాటు చేసుకొని వాళ్ళకి తాపిచ్చే పేరు మీదనో, ఫ్రెండ్షిప్ చేసే పేరు మీదనో వాళ్ళ సెల్ ఫోన్లో తీసుకొని తర్వాత వాళ్ళ బండ్లతోటి పోయి దొంగతనాలు చేస్తాడు. చేసి సిరిసిల్ల దొరికింది ఈరోజు. కాబట్టి నేను సిరిసిల్ల తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేసిన ఏంటంటే ఇట్లాంటి వ్యక్తులు మీ పిల్లలను కూడా వాళ్ళకు తెలిసి తెలియకుండా కూడా వాళ్ళను ఒక తప్పుడు దాంట్లోకి గుంజుతారు. తెలుసుకునే లోపల అంత అయిపోతుంది. అప్పటికి కేసులలో అయిపోతుంది. కేసులలో ఏదో కేసులో ఇరుకుతారు. ఇరికిన తర్వాత వాడికి 100% మళ్ళీ సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎట్లా కేసులు ఉన్నాయి కాబట్టి. ఇట్లా కాకుండా మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, మంచోడా చెడ్డోడా అనేది కూడా కొంచెం చూడాలి. ఎవరితో అంటే స్నేహితం ఎవరితో చేస్తున్నది కూడా ఇంపార్టెంటే. ఇట్లాంటి దొంగలతో చేసినప్పుడు కేసులలో పాలవుతారు. కాబట్టి ఇతనితో పాటు ఇంకొక 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సామాల బాలకిషన్, నిమ్మపల్లి, సుభాష్ నగర్లో ఉంటాడు. బోదాసు గోపి, ఈయన కూడా వేములవాడ చిద్దల్టాన. తర్వాత వేముల చరణ్ రెడ్డి విద్యానగర్లో ఉంటాడు. గాజులవేణి అరుణ్ కుమార్ కొలనూరు, మూల అభిలాషు వెల్జీపూరు ఇల్లంతకొండ మండలం, శీలం సంతోష్ రెడ్డి అనుపురం, కస్తూరి సాయితేజ నర్మాల. అంటే ఇట్లా ఫ్రెండ్షిప్ పేరు మీద డిఫరెంట్ పర్సన్స్ ఎవరికి తెలియకుండా అతనికి షెల్టర్ కోసం వాడుకోవడము,